హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బు క్రియేషన్. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఏదైనా మనం ఒక మోడల్ బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు అది కరెక్ట్గా బాడీకి సెట్ అవ్వాలంటే సెట్ అవ్వదు. ఆ మోడల్ బట్టి సెట్ అవుతుంది మనకి. అది ముందే చెప్పేదానికి చెప్పలేం కదా. అది బాడీకి అతుక్కుంటుందా అతుక్కోలేదా అని అవన్నీ చెప్పలేను. ఇప్పుడు నేనే ఇది కుట్టుకున్నాను. ఇది నాకైతే ఫస్ట్ బాగుండింది. మళ్ళీ చూడండి ఒకసారి, ఇది వేసుకొని ఒక 2 hours అవుతుంది. ఇలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. కట్ వర్క్ అని పెట్టినాక డబల్ లేయర్ పెట్టినాం కదా, ఇలా పైకి మనకి లైనింగ్ క్లాత్ వచ్చి లోపలికి లాక్కుంటుంది, స్మూత్గా మెత్తగా ఉంటుంది. కాబట్టి ఇది వచ్చి గోడ వచ్చేస్తుంది. ఇలానే దెబ్బకుంటుంది ఈ కట్ వర్క్ అనేది. మనకి బాడీకి అతుక్కోవడానికి మనం పైపింగ్ వేసి టైట్గా వేసుకుంటే అది బాడీకి అతుక్కుంటుంది. కట్ వర్క్ అనేది చాలా మంది గమనించండి మీరు. కొన్ని క్లాతుల వరకే అది బాడీకి అతుక్కుంటుంది, కొన్ని క్లాతులు అయితే అతుక్కోదు. అది ముందే చెప్పేదానికైతే చెప్పలేము. అది క్లాత్ కొన్ని అయితే బాగుంటాయి, కొన్ని బాగుండవు. కాబట్టి ఏదైనా మోడల్ కుట్టించుకోవాలా, అడ్జస్ట్ చేసుకుంటాము అనుకునే వాళ్ళే మోడల్ స్టిచ్చింగ్ చేయించుకోండి. మాకు లేదు, ఏ మోడల్ కుట్టించుకున్నా మాకు బాడీ పర్ఫెక్ట్గా కావాలంటే అది చెప్పలేము అనమాట. నేనైతే చెప్పలేను, అది అందరూ అయితే చెప్పగలుగుతారేమో. ఏదైనా ఒక శారీ తీసుకునేటప్పుడు అది ఏ మోడల్ అయితే దానికి బాగుంటుందని, ఇప్పుడు మనం శారీ కొంటాము, వాళ్ళని అడుగుతామా ఇది ఈ మోడల్ సెట్ అవుతుందా సెట్ కాదా, ఈ మోడల్ ఇది స్టిచ్చింగ్ జరుగుతుందా జరగదా అని వాళ్ళని అడగలేం కదా. మనకు నచ్చే తీసుకుంటాం కదా. అదే మనం స్టిచ్చింగ్ కుట్టించుకునేటప్పుడు ఇది ఈ మోడల్ మన బాడీకి సెట్ అవుతుందా సెట్ కాదా ఏంటి అని మనం కూడా కొంచెం ఆలోచన చేసుకొని మనం షాప్ వాళ్ళని అడగాలి. అది ఈ మోడల్ వచ్చి మా బాడీకి సెట్ అవుతుందా సెట్ కాదా, ఒకవేళ సెట్ కాకంటే అడ్జస్ట్మెంట్ చేసుకునేలాగా ఉంటుందా ఉండదా అని ఆలోచన చేసి ఉండాలి, మాట్లాడాలి. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక వృత్తి చేస్తున్నారు అంటే అది చిన్న షాపా పెద్ద షాపా ఏంటి ఏ వృత్తి అని చూడకుండా ఆ వృత్తికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది.